Yes, students, correction of sentences లో భాగంగా మనం ఇప్పటి వరకు 150 సెంటెన్సెస్ కంప్లీట్ చేశాము. ఈరోజు 151 to 200 డిస్కస్ చేయబోతున్నాం. నేను చెప్పేది ఒకటే, ఈ వీడియోస్ పూర్తిగా చూడండి. 1 hour 15 minutes to 1.5 hours ఉంటుంది, కానీ మీకు ఇది చాలా ఉపయోగము. మీకు అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీన్ని మీరు చూడండి. ఇది 10 మందికి వివరంగా చూడమని చెప్పండి, దానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇదేం మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు బెనిఫిట్ పొందితే అదే చెప్పేటువంటి ట్యూటర్గా నాకు తృప్తి. ఓకే, 151 సెంటెన్స్. హిస్ కామెంట్స్ కేమ్ ఆఫ్టర్ ద రీసెర్చ్ గ్రూప్ సెట్ దట్ ఇట్స్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ were slumped to its lowest level. His comments came after the research group said after the research group said that its consumer confidence index, that its means research group singular, so its singular pronoun, its consumer confidence index singular, so it should be singular verb. So consumer confidence index is singular, so you have to use the singular verb. Subject singular కాబట్టి verb singular కావాలి. ఇది ఏ చాప్టర్ రిలేటెడ్? కాంకర్డ్, CONCORD, కాంకర్డ్ related chapter. Slump to its lowest level. Where is the error is in third part. Then 152. If all goes well, the examination scheduled for next month is all set to be completely free from anarchies, power cuts and disruptions. If all goes well, the examination scheduled for next month. ఇక్కడ ఎర్రర్ ఉంది. ఓన్లీ నెక్స్ట్, లాస్ట్, LAST లాస్ట్. ఈ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వీటికి ముందు డెఫినెట్ ఆర్టికల్ ది రావాలి. ఇది ఒక రూలు. లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్ అనేటువంటి అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటికి ముందు మనము ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. అంతే, నెక్స్ట్, లాస్ట్, ఓన్లీ కనపరిచిన కాడల్లో ది పెట్టాలని కాదు, కాంటెక్స్ట్ చూడాలి. సో ఇఫ్ ఆల్ గోస్ వెల్, ది ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఫర్ ది నెక్స్ట్ మంత్. ఇక్కడ మంత్ అనేది నౌను, నెక్స్ట్ అనేటువంటిది దాన్ని మాడిఫై చేస్తున్న అడ్జెక్టివ్. మరి దాని ముందు ఏం రావాలి? ది రావాలి. సో ఎక్కడ ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్ అనే అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటికి ముందు ది డెఫినెట్ ఆర్టికల్ రావాలనేది ఒక రూల్. లాస్ట్ మంత్ ఈజ్ ఆల్. ఇఫ్ ఆల్ గోస్ వెల్, ది ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఈజ్ ఆల్ సెట్ టు బి కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ anarchies, power cuts. అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ పవర్ కట్స్. anarchies, power cuts means unexpected power cuts and disruptions. Unexpected. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? నెక్స్ట్. లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్ అనే అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటికి ముందు ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ఆర్టికల్, ARTICLE. ఆర్టికల్ కూడా ఎప్పుడు? లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్ అనే అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు దానికి ముందు వాడాలి అన్న కాంటెక్స్ట్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. Then 153. There are just too few trains for the ever grow number of passengers in the city. మరి ఎప్పటికీ పెరిగిపోతున్నటువంటి సిటీలో పెరిగిపోతున్నటువంటి ప్యాసింజర్స్కు ఇక్కడ కొన్ని ట్రైన్సే ఉన్నవి. ట్రైన్స్ సరిపోయేటట్లుగా లేవు. ఫ్యూ ట్రైన్స్ అంటే ఏంటి? ని. ఏ ఫ్యూ అంటే కొన్ని, ది ఫ్యూ అంటే చాలా అని అర్థం. కాబట్టి ఇక్కడ there are just too few trains for the ever growing, GROWING
ఐఎన్జి ప్రోగ్రెసివ్ నేచర్. ఫర్ ద ఎవర్ ఎప్పటికీ పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క సిటీలోని ప్యాసింజర్స్ తగినట్లుగా ట్రైన్స్ లేవు. నెగటివ్. టూ ఫ్యూ అంటే నెగటివ్, లేవు. సో దెర్ ఆర్ జస్ట్ టూ ఫ్యూ ట్రైన్స్ ఫర్ ద ఎవర్ గ్రోయింగ్, ఎప్పటికీ పెరిగిపోతున్న, ఈరోజు కాదు నిన్న, ఈరోజు రేపు ఎప్పటికీ పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఫర్ ద ఎవర్ గ్రోయింగ్ ఇక్కడ ప్రోగ్రెసివ్ నేచరు రావాలి. అంటే ప్రోగ్రెసివ్ నేచర్ అంటే ఏంటి? ఇన్ఫార్మ్. ఏమంటాం దీన్ని? ఇన్ఫార్మ్ అంటాం. దాన్ని ప్రోగ్రెసివ్ వర్బ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఏం వాడాలి? గ్రోయింగ్ వాడాలి. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రరు ఉంది. దెన్ 154 ది బజ్ అట్ ద పార్టీ. బజ్ అంటే ఏంటి? నాయిస్. NOISE. The buzz at the party was that a famous film star and politician would probably drop by for a while. Would probably drop by for a while. మరి would drop, will, would, shall, should, can, could, may, might. వీరి తర్వాత పశ్చిమావధి వర్బే రావాలి. మరి డ్రాప్ అనేటువంటిది వర్బు. వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. కాబట్టి వుడ్ ప్రాబబులీ, PROBABLY, వుడ్ ప్రాబబులీ డ్రాప్ ఫర్ ఏ వైల్. నో నీడ్ టు యూజ్ ది ప్రిపోజిషన్. ఇది డిలీట్ చేయాలి. సో ది బజ్ అట్ ద పార్టీ వాజ్ that a famous film star and politician would probably drop for a while. ఇక్కడ డ్రాప్ అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి, అడ్జెక్టివ్ కాదు. కాబట్టి అడ్వర్బ్గా రావాలి. ఇక్కడ వుడ్ ప్రాబబులీ డ్రాప్. మరి వుడ్ తర్వాత పశ్చిమావధి వర్బే రావాలి. బై అనేటువంటి థర్డ్ భావన వర్బ్ తీసుకుంటుంది. కాబట్టి బై ప్రిపోజిషన్ ఇక్కడ అవసరము లేదు. ఫర్ ఏ వైల్, కొద్ది రోజుల పాటు ప్రాపర్ ఫిల్మ్స్, మంచి ఫేమస్ ఫిల్మ్ స్టార్ పాలిటీషియను మరి అక్కడ కొద్ది రోజుల పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటాడనేటువంటి ఒకానొక రూమర్ ఉంది. బజ్ మీన్స్ నాయిస్ ఆర్ రూమర్, RUMOUR. సో ఎనీహౌ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. వీటి తర్వాత పశ్చిమావధి వర్బు రావాలా? డ్రాప్. డ్రాప్ అనేది వర్బును మాడిఫై చేసేది అడ్వర్బ్ అయి ఉండాలి. కాబట్టి ప్రాబబులీ అని చేయాలి. అడ్జెక్టివ్ను అడ్వర్బ్గా చేయాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్వర్బ్ చాప్టర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మనకు? ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 155 ది అపోజిషన్ డిస్రప్టెడ్ ప్రొసీడింగ్స్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ది సెకండ్ కాన్సిక్యూటివ్ డే అబౌట్ ద ప్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ ప్లైట్ అంటే మీనింగ్ సిచ్యువేషన్, SITUATION, పరిస్థితి. సో ది అపోజిషన్ డిస్రప్టెడ్ ప్రొసీడింగ్స్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ది సెకండ్ కాన్సిక్యూటివ్ డే. వరుసగా రెండవ రోజు కూడా పార్లమెంట్లో ఉభయ సభలలో కూడా అపోజిషన్ వారు ఆ యొక్క ప్రొసీడింగ్స్ అంటే కార్యక్రమాలు జరగకుండా డిస్రప్ట్, అంతరాయం కలిగించారు. దేనికి? అబౌట్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ది కంట్రీ. దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి మీద, దేశంలో ఉన్న పరిస్థితుల మీద అన్నప్పుడు అబౌవ్ బదులు ఏం రావాలి? ఓవర్ రావాలి. సో ది అపోజిషన్ డిస్రప్టెడ్ ప్రొసీడింగ్స్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ డే ఓవర్ ది ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క పరిస్థితి, సిచ్యువేషన్ మీద ఉభయ సభలలో అంటే ప్రతిపక్ష పార్టీ వారు ప్రొసీడింగ్స్, కార్యక్రమాలు జరగకుండా అంతరాయము కలిగించారు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఓవర్ ద ఫ్లైట్ అనాలి కానీ అబౌట్ ద ఫ్లైట్ అనకూడదు. ఓవర్ ద ఫ్లైట్, ఆ పరిస్థితి మీద. కాబట్టి అక్కడ అబౌవ్ అనేది సూటబుల్ ప్రిపోజిషన్ కాదు, ఓవర్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇక్కడ PLIGHT, ఫ్లైట్ మీన్స్ సిచ్యువేషన్. So, where is the error? Error is in fourth part. Then 156. In response to the growing crisis, the agency is urgently asking for more contributions to make up for its sharp decline in purchasing power.
decline in, correct preposition, decline in response to, correct preposition, in response to the growing crisis, the agency, singular verb, is urgently asking for more contributions to make up for its sharp decline in purchasing power. కొనుగోలు శక్తిలో పూర్తిగా తగ్గుదలని వచ్చింది. దీన్ని చేసేందుకు దీన్ని మేకప్ చేయడానికి ఈ గ్రోయింగ్ క్రైసిస్, పెరిగిపోతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీ ఏమైంది, ఇంకా కొన్ని కంట్రిబ్యూషన్స్ చేయవలసిందిగా అడిగింది. టు మేకప్ ఫర్ ఇట్స్ షార్ప్ డిక్లైన్. సో ఇన్ రెస్పాన్స్ టు ది గ్రోయింగ్ క్రైసిస్, ది ఏజెన్సీ ఈజ్ urgently asking for more contributions to make up, so to set right, to make up means to set right for its sharp decline in purchasing power. Decline in, response to, రెండు ప్రిపోజిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఏజెన్సీ సింగులర్, ఈజ్, కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. చాయిస్ 5. దెన్ కాంటెక్స్ట్ రిలేటెడ్ అది 157. The tennis player easy through the opening set before her opponent rallied to take the final 2 sets for the biggest victory of her young career. The tennis player easy through తప్పు, easy through అనేది తప్పు. మరి ఏం కావాలి? This tennis player is through the opening set before her opponent. మరి ఈ యొక్క టెన్నిస్ ప్లేయరు, అపోనెంట్ అంటే ఏంటి? రైవల్, తన యొక్క ప్రత్యర్థి. బిఫోర్ ఆర్ రైవల్, ఓపెనింగ్ సెట్, టెన్నిస్ ప్లేయర్ ఈజ్ త్రూ, తన యొక్క ప్రత్యర్థికి ముందు ఏం చేశాడు? ఈజ్, సులభముగా ఒక ముందు గేమ్ సులభముగా తన యొక్క ప్రత్యర్థికి వేసాడు. ర్యాలీడ్ టు టేక్, ర్యాలీడ్, టెంప్టెడ్, ర్యాలీడ్ మీన్స్ టెంప్టెడ్ టు టేక్ ద ఫైనల్ 2 sets for the biggest victory of her young career. కాబట్టి ది టెన్నిస్ ప్లేయర్ ఈజ్ త్రూ, ఈజీ అనేటువంటిది అడ్జెక్టివ్, మరి ఈజ్ అనేటువంటిది నౌన్. కాబట్టి ద టెన్నిస్ ప్లేయర్, మరి ప్లేయర్ నౌన్ను మాడిఫై చేయాలి. కాబట్టి ఇక్కడ టెన్నిస్ ప్లేయర్ ఈజీ త్రూ అని అనం, మరి అది కాంటెక్స్ట్ రిలేటెడే కాదు. కాబట్టి ది టెన్నిస్ ప్లేయర్ ఈజ్ త్రూ ది ఓపెనింగ్ సెట్. ది టెన్నిస్ ప్లేయర్ ఈజ్ త్రూ ది ఓపెనింగ్ అంటే యాక్చువల్గా అడ్జెక్టివ్ ప్రిపోజిషన్ యాక్సెప్ట్ చేయదు, నౌనే ప్రిపోజిషన్ తీసుకుంటుంది. కాబట్టి ఈజీ అనే అడ్జెక్టివ్ను ఈజ్ అనే నౌన్గా మార్చాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది నౌన్ చాప్టర్. ఎక్కడ ఎర్రర్ ఉంది? ఫస్ట్ వన్. దెన్ 158. అగ్రెషన్ ఇన్ సమ్ టీనేజ్ బాయ్స్ మే బి లింక్డ్ టు ఓవర్లీ లార్జ్ గ్లాన్స్ ఇన్ దేర్ బ్రెయిన్స్, ఏ న్యూ స్టడీ హ్యాస్ ఫౌండ్. మరి అగ్రెషన్ అంటే ఏంటి? యాంగ్జైటీ అని కూడా వస్తుంది. యాంగ్జైటీ, ANXITY, యాంగ్జైటీ. అగ్రెషన్ ఇన్ సమ్ టీనేజ్ బాయ్స్ మే బి లింక్డ్. ఎన్నిసార్లు చెప్పాను? బి తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫామ్ అది వర్బ్, అంటే LINKED. సో అగ్రెషన్ ఇన్ సమ్ టీనేజ్ బాయ్స్ మే బి లింక్డ్ టు overly large glands in their brains, a new study has found. ఎప్పుడైతే ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతారో అప్పుడు చిన్నపిల్లల యొక్క మదిలో పెద్ద పెద్ద గ్లాన్స్ అంటే కణుతులు మన యొక్క మైండ్లో, బ్రెయిన్స్లో పుట్టేందుకు అవకాశము ఉంది. మేబీ లింక్డ్ టు, దానికి ఇది లింక్ అయి ఉంది. సో బి తర్వాత ఏం రావాలి? బి తర్వాత B+V3 థర్డ్ ఫామ్ వర్బు రావాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బు చాప్టర్, మేబీ లింక్డ్ అని యూజ్ చేయాలి. సో వెరీ ద ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 159. The celebrations continued through the evening as more and more friends joins in the fun and frolic. Frolic అంటే game, fun and frolic అంటే game. Game related to enjoyment. Game related to enjoyment. Frolic means game related to enjoyment. The celebrations continued fast
through the evening as more and more friends joined. And more friends joined. Joined. Past is followed by past tense is followed by past tense. So error related to the tense chapter. So where is the error? Error is in third part. Error is in third part. Then 160. The actress believes in being fit and feels there are too much type around size 0. So there are too much type, so much hype around size 0 in the entertainment world. The actress believes in being fit and feels that there are. The actress believes, singular, actress singular, singular verb, in being fit and feels, singular, in being fit and feels that there is, singular, that there is, believes singular, feels singular. So being fit, మరి fit being తర్వాత ఏం రావాలి? be, has, have, had, వీటి తర్వాత థర్డ్ బౌండ్ వర్బే రావాలి. వచ్చింది V3 థర్డ్ బౌండ్ వర్బ్ వచ్చింది. సో ది యాక్ట్రెస్ బిలీవ్స్ ఇన్ బీయింగ్ ఫిట్ అండ్ ఫీల్స్ దట్ దెర్ ఆర్. యాక్ట్రెస్ సింగులర్, యాక్ట్రెస్ సింగులర్ సబ్జెక్ట్, SING సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సింగులర్ వర్బు రావాలి. సో ఇక్కడ ఏం దీన్ని ఏమంటాము? కాంకర్డ్, CONCORD, యాక్సెప్టెన్స్. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. ఈజ్ టూ మచ్ హైప్ అరౌండ్ సైజ్ 0 ఇన్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్. మరి వెర్ ఇస్ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ 161. While the actress wins fans with, while the actress wins fans with her on screen firework of screen, it is her down-to-earth attitude and easy-going manner that wins her friends. That wins her friends. ఇక్కడ మీరు కొంచెం ఆలోచించినట్లయితే వైల్ ద యాక్ట్రెస్ విన్స్ ఫ్యాన్స్ విత్, వైల్ ద యాక్ట్రెస్ విన్స్ ఫ్యాన్స్ విత్, వైల్ ద యాక్ట్రెస్ విన్స్ ఫ్యాన్స్. విన్స్ తర్వాత ఏమొస్తుంది? ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చింది, ప్లూరల్ సబ్జెక్ట్. వైల్ ద యాక్ట్రెస్ విన్స్ ఫ్యాన్స్ విత్ హర్ ఆన్ స్క్రీన్ firework of screen, it is her down-to-earth attitude and easy-going manner that wins friends. That wins her friends కాదు, that wins friends. మరి విన్స్ ఇక్కడ ఫ్యాన్స్, విన్స్ తర్వాత మళ్ళీ ఏం రావాలి? ఫ్రెండ్స్. సో దట్ విన్స్, దట్ విన్స్ ఫ్రెండ్స్, దట్ విన్స్ ఫ్రెండ్స్ హర్. మరి అక్కడ ఏం రావాలి? ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ హర్కు ఇక్కడ ఏమొచ్చింది? విత్ వచ్చింది. సో వైల్ ద యాక్ట్రెస్ విన్స్ ఫ్యాన్స్ విత్ హర్ ఆన్ స్క్రీన్ firework of screen, it is her down-to-earth attitude and every going manner that wins friends for her, that wins friends for her. మరి ఇక్కడ ఏ ప్రిపోజిషన్ రావాలి? ఫర్ రావాలి. ఇక్కడ కాంబినేషన్, ఇక్కడ కూడా అదే కాంబినేషన్ రావాలి. సో ఈరోజు ఇక్కడ ఉంది ఫోర్త్ పార్ట్. అక్కడ విన్స్ ఫ్యాన్స్ విత్ హర్, ఇక్కడ విన్స్ ఫ్రెండ్స్ ఫర్ హర్. ఇక్కడ విన్స్ ఫ్యాన్స్ విత్ హర్, విన్స్ ఫ్రెండ్స్ ఫర్ హర్. సేమ్ కాంబినేషన్. దీని ఏమంటాం? బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ ఏమంటాము? బ్యాలెన్సింగ్. కాంటెక్స్ట్, రిలేటెడ్ టు ది కాంటెక్స్ట్. సందర్భాన్ని బట్టి యూసేజీ మార్చాలి. సో ఎర్రర్ ఎక్కడుంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. దెన్ 162. ఈవెన్ దో ది ఎక్స్చేంజ్ attract the attention of those present at the police station, the inspection continued. Is tirade. Tirade means angry speech. TIRADE. Tirade means angry speech. కోపముగా మాట్లాడుట.
SPEECH స్పీచ్. టైరేడ్ మీన్స్ యాంగ్రీ స్పీచ్. మరి ఇక్కడ కంటిన్యూడ్ ఫాస్ట్. సో ఇక్కడ కూడా ఏం రావాలి మరి ఫాస్ట్. అట్రాక్టెడ్ ATTRACTED. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఎక్కడ ఎర్రరు టెన్స్ రిలేటెడ్. సో వేర్ ఇస్ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ ది ఫస్ట్ పార్ట్. ఈవెన్ దో ది ఎక్స్చేంజ్ అట్రాక్టెడ్ ది అటెన్షన్ ఆఫ్ దోస్ ప్రజెంట్ at the police station, the inspection continued his tirade. The inspection continued his tirade against the girl. So continued fast. So attracted fast. Fast is followed by fast. Depending on the second phrase, we have to change the verb in the first phrase. So here error related to the tense. So where is the error? Error is in first part. Then 163. The market continues to be positive, and in the next quarter to the future. So we expected. It is wrong. We expect. It should be we expect. And related to the future. So the market continues to be positive, and in the next quarter we expect the trend to continue with the onset of the festive season. Onset of means coming. Onset of means coming. రానున్నటువంటి ఫెస్టివల్ సీజన్. Onset means coming. ఇక్కడ నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్ టు ది ఫ్యూచర్. సో వీ వోంట్ యూజ్ ద పాస్ట్ వర్బ్. వీ హ్యావ్ టు యూజ్ ది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రిలేటెడ్ టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్, లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్, క్వార్టర్ నౌన్, నెక్స్ట్ అడ్జెక్టివ్. మరి దానికి ముందు ఏం రావాలి? డి అనేటువంటి ఆర్టికల్ రావాలి. ఏది చదివినాం మనం? ఏది? లాస్ట్, ఓన్లీ, నెక్స్ట్ అనే అడ్జెక్టివ్స్ వస్తే వాటి ముందు ఏం వాడాలా? ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి. మరి ఎర్రర్ అక్కర్లేదు. ఇక్కడ ఏంటి మరి? ద మార్కెట్ కంటిన్యూస్ టు బి పాజిటివ్ అండ్ ఇన్ ద నెక్స్ట్ క్వార్టర్ రిలేటెడ్ టు ద ఫ్యూచర్. కాబట్టి ఎక్స్పెక్టెడ్ రాకూడదు. వీ మే ఎక్స్పెక్ట్ ఆర్ వీ ఎక్స్పెక్ట్. ఫ్యూచర్లో చెప్పాలంటే మరి నెక్స్ట్ క్వార్టర్ మనకు పర్టికులర్గా ఫ్యూచర్లో జరుగుతున్నప్పటికీ పలానా టైం చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లో ఉంటున్నాం కాబట్టి మరి ఫ్యూచర్కి రిలేటెడ్ అయినప్పటికీ మనకు ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ క్లియర్గా ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ వాడచ్చు. కాబట్టి ఏం వాడాలా? వీ ఎక్స్పెక్ట్ రావాలని వీ మే ఎక్స్పెక్ట్ అని యూజ్ చేయాల్సిన అవసరము లేదు. ఎర్రర్ ఈజ్ ఇన్ ది సెకండ్ పార్ట్. సో ఇక్కడ ఎర్రర్ మరి దేనికి సంబంధించినటువంటిది? ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్. ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్స్ ఏంటి? ఇక్కడ నెక్స్ట్ క్వార్టర్ వచ్చేటువంటి క్వార్టరు అంటున్నాడు కాబట్టి ఫ్యూచర్ గురించి పర్టికులర్గా నెక్స్ట్ క్వార్టర్ అంటున్నాడు కాబట్టి అది ఫ్యూచర్లో జరుగుతున్నప్పటికీ మనం ప్రజెంట్ టెన్స్ అయినా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా పెట్టాలి. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ V1 అంటే V1 రావాలి, ఎక్స్పెక్ట్గా మార్చాలి. సో వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ ది సెకండ్ పార్ట్. దెన్ 164. The Indian team cannot win the series and even pulling off a draw could be a tough proposition with its leading bowlers not playing. The Indian team cannot win. Can, could, shall, should, will, would, may, might. వీటి తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. Cannot win negative. The Indian team cannot win the series and even pulling off a draw. ఇండియన్ టీమ్ కెనాట్ విన్ ది సిరీస్. గెలవలేదు కనీసం. ఈవెన్ పుల్లింగ్ ఆఫ్ ఏ డ్రా అంటే ఏంటి? కనీసం డ్రా కూడా చేయలేకపోయింది. కుడ్ బి ఎ టఫ్ ప్రోపోజిషన్ అంటే పుల్లింగ్ ఏ డ్రా కుడ్ బి ఎ టఫ్ ప్రోపోజిషన్. ఇబ్బందుల్లో ఉంది. బి ఫ్యూచర్ ఇబ్బందుల్లో ఉంది. కుడ్ బి ఏ టఫ్ ప్రోపోజిషన్ విత్ ఇట్స్ టీమ్ సింగులర్ కాబట్టి ఇట్స్ సింగులర్ ప్రొనౌన్ విత్ ఇట్స్ లీడింగ్ బౌలర్స్ ఏంటికి? నాట్ ప్లేయింగ్. లీడింగ్ బౌలర్స్ సక్రమంగా ఆడము లేదు కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. సో 164 చాయిస్ 5 కాంటెక్స్ట్. దెన్ 165. With this initiative,
the corporation hopes to assure the public that it is confident of providing good service and renewing their faith with the public transport system. Faith with కాదు, faith in the public transport system. Error related to the preposition mistake. Faith in, error related to the preposition. కొన్ని చదివిన వెంటనే మనకు గ్రాస్పింగ్లోకి వచ్చేస్తాయి, ఓ ఇది తప్పు ఉంది కదా అని. సో విత్ దిస్ ఇనిషియేటివ్ ది కార్పొరేషన్ హోప్స్, కార్పొరేషన్ సింగులర్, సో హోప్స్ సింగులర్, hopes to assure the public that it is confident of providing, confident of, correct preposition, confident of providing good service and renewing their faith, public plural కాబట్టి their plural, faith in the public transport system నందు కాబట్టి you have to use in instead of with. Error related to the preposition. Where is the error? Error is in fourth part. Then 166. The games scheduled to be held in the state have been plunged into. Yesterday also we read. Plunged is a word followed by the preposition into. Plunged into crisis. Just 2 months prior the opening ceremony by allegations of corruption, shoddy workmanship and delays in handing over venues. ఇక్కడ మనకు చదివిన వెంటనే అడ్జెక్టివ్ చాప్టర్ చదివితే ఇది మనకు ఈడే వస్తుంది. ప్రయర్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది ప్రిపోజిషన్ టు. ప్రయర్ టు, పిఆర్ఐ ఓర్, ప్రయర్ టు. ప్రయర్ టు, ప్రిపరబుల్ టు, PREFERABLE, ప్రిపరబుల్ టు, prior to, preparable to. So the games scheduled to be held in the state have been plunged into crisis just 2 months prior to the. So ఇక్కడ ఏం రావాలి? to. So మరి ఏ పార్ట్ లెటర్ ఉంది? సెకండ్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. Error related to the preposition. Prior to the opening ceremony by allegations of corruption, shoddy workmanship and delays in handing over. Actually in handling over కాదు, in handling over, L మిస్ అయింది. in handling over venues. సో మొత్తానికి ఎర్రర్ ఎక్కడ ఉంది? prior to the, preparable to the. సో preposition mistake. Then 167. The sole idea behind conducting such programs is, the sole idea, singular verb, singular subject, the sole idea behind conducting such program is, ఇక్కడ singular verb కరెక్ట్ గా ఉంది. సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్, కాంకర్డ్, కరెక్ట్ అయిపోయింది. The sole idea behind conducting such programs is to create awareness among young minds dash for our culture కాదు, among young minds about our culture, మన యొక్క కల్చర్ గురించి, about our culture, not for. So error related to the preposition. So the sole idea singular, the sole idea behind conducting such programs is to create awareness, to create what? Awareness. Create అనేది ఏంది? transitive verb, transitive verb, transitive verb కు దాని తర్వాత ఆబ్జెక్ట్ కు మధ్యన ప్రిపోజిషన్ రాకూడదు. అందుకే క్రియేట్ వాట్? అవేర్నెస్. కాబట్టి ఏ ప్రిపోజిషను లేదు. మరి అది ట్రాన్సిటివ్ వర్బ్ అవునా కాదని ఎట్లా చేయాలి? ఒక వర్బ్ తర్వాత వాట్ కానీ, హూమ్ కానీ, టు హూమ్ కానీ, ఫర్ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే ఆ వర్బ్ ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అయినప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కి మధ్యన ఏముండకూడదు? ప్రిపోజిషన్ ఉండదు. అందుకే క్రియేట్ డాష్, ఏ ప్రిపోజిషన్ చూడండి, క్రియేట్ అవేర్నెస్ అమంగ్ యంగ్ మైండ్స్ అబౌట్ అవర్ కల్చర్.
మరి ఎర్రర్ ఏంది? ప్రిపోజిషన్కి సంబంధించిన ఎర్రర్. ఎక్కడుంది ఎర్రరు? ఫోర్త్ పార్ట్లో ఉంది. దెన్ 168. The reports prompted the chairman of the organizing committee to address a hurried press conference where he reprimanded the media for conducting a pressurized campaign. The reports prompted the chairman of the organizing committee to address to తర్వాత ఫస్ట్ ఫామ్ వర్బ్ to address a hurried press conference. To address a press conference అనేది నౌను. మరి నౌన్ మాడిఫై చేసేది అడ్జెక్టివ్ ముందు ఏ రావాలా? ఏ hurried press conference where he reprimanded. Prompted past. Reprimanded means reprimanded REPRIMANDED. Reprimanded means rebuke REBUKED. Scolded SCOLDED. ఇంకోటి రిప్రిమాండెడ్ వచ్చింది, స్కోల్డెడ్. ఇంకొకటి క్యాస్టిగేట్ CASGATE, తిట్టుట, చీవాట్లు పెట్టుట. సో రిప్రిమాండెడ్ మీన్స్ రిబ్యూక్డ్, స్కోల్డెడ్, క్యాస్టిగేట్. సో ప్రాంప్టెడ్, రిప్రిమాండెడ్, పాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్టెడ్. ద మీడియా ఫర్ ఎందుకు? ద మీడియా ఫర్ కండక్టింగ్ ప్రెజరైజ్డ్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ అనేది నౌన్, దాన్ని మాడిఫై చేసిన అడ్జెక్టివ్ కాబట్టి ఏ రావాలి. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి ఏంటిది? నో ఎర్రర్. ఎర్రర్ రిలేటెడ్ టు ది కాంటెక్స్ట్ చదివి చేసుకోవాల్సిందే. ఇక్కడ ఏ చాప్టర్ ఇంప్లియన్స్ లేదు. ఇక్కడ ప్రాంప్టెడ్ పాస్ట్, రిప్రిమాండెడ్ పాస్ట్. ఇక్కడ మనకి ఏం చూస్తున్నాం? టు తర్వాత ఫస్ట్ ఫామ్ వర్బే రావాలి. మీడియా దేనికి? ఫర్ కండక్టింగ్ ఏ ప్రెజరైజ్డ్ క్యాంపెయిన్ నౌన్, దాన్ని మాడిఫై చేసే అడ్జెక్టివ్. అందువల్ల ఎటువంటి సమ్ కాబట్టి ఏ అనే డిఫరెంట్ ఆర్టికల్ వస్తుంది. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, కాంటెక్స్ట్ రిలేటెడ్ నో ఎర్రర్. దెన్ 169. The convergence of Indian accounting standards with international financial reporting standards beginning in April is expecting, ఇక్కడనే తప్పుంది, is expecting to see power companies struggling with significant first time adoption impact. Is expecting కాదు, is expected. ఈ తర్వాత థర్డ్ ఫామ్ వర్బు రావాలి. ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ అనేటువంటిది, ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనేటువంటిది కరెక్ట్ యూసేజ్. దీన్ని ఏమంటాం? కరెక్ట్ యూసేజ్. మరి ఈజ్, వాజ్ వీటి తర్వాత మనకేం రావాలి? అక్కడ రావచ్చు ఈజ్ ఎక్స్పెక్టింగ్ కూడా, కానీ అక్కడ కాంటెక్స్ట్ ఇన్ ఏప్రిల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ, ఎక్స్పెక్టింగ్ టు సీ కాదు, ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సీ అనేటువంటిది సూటబుల్ యూసేజ్. సో ఇక్కడ ఈజ్ తర్వాత ఏం రావాలి? ఎక్స్పెక్టెడ్ రావాలి. సో అక్కడ కాంటెక్స్ట్ రిలేటెడ్ ఈ తర్వాత V3 సెకండ్ ఆర్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బు రావాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్ చాప్టర్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 170. Researchers at the Indian Institute of Science, Bangalore are mapping India's solar hotspots where round the year sunlight makes it viable of companies కాదు, viable for companies to set up solar power plants. Researchers at the Indian Institute of Science, Bangalore, researchers plural, are mapping India's solar hotspots where round the year sunlight makes it, sunlight singular, it makes it viable for companies కొరకు. కాబట్టి కరెక్ట్ ప్రిపోజిషన్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో viable for companies to set up solar power plants. So where is the error? Error is in D part, fourth part. Then 171. Though their qualification span అంటే ఏంటి? స్పాన్ అనేది నౌన్ మీనింగ్ పీరియడ్, PERIOD పీరియడ్.
though their qualifications span a diverse range, there is an equal number of graduates and those who related pronoun who ముందు ఉన్నటువంటి antecedent those plural కాబట్టి plural verb have just completed have తర్వాత థర్డ్ ఫార్మ్ verb రావాలా completed school each set making up close to 30% correct usage of these households. So though their qualifications span a diverse range noun adverse adjective some sense a. So though their qualifications span a diverse range, there is an equal number of graduates and those who related pronoun దాని ముందు ఉన్నటువంటి యాన్సిడెంట్ దోస్ ప్లూరల్ who have just have తర్వాత థర్డ్ ఫార్మ్ verb completed school each set making up close to 30% of these households correct usage. No error context related error no error ఎక్కడ లేదు. సో చాయిస్ ఏమవుతుంది 5. As if the most dangerous movement for any dictatorship is when it starts to reform. North Korea looks ready to turn the tourism on its head. As the most dangerous movement for any, no need to use as if. You have to delete if. As the most dangerous movement for any dictatorship. ఇక్కడ డేంజరస్ మోర్ డేంజరస్ మోస్ట్ డేంజరస్ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ వాడుతున్నాడు కరెక్ట్ ఉంది. సో యాజ్ ద మోస్ట్ డేంజరస్ మూమెంట్ ఫర్ ఎనీ డిక్టేటర్షిప్ ఈజ్ యాజ్ ది మోస్ట్ డేంజరస్ మూమెంట్ యాజ్ ది డేంజరస్ మూమెంట్ సింగులర్ కాబట్టి ఈజ్ సింగులర్ కాంటెక్స్ట్ సింగులర్ ఈజ్ వెన్ ఇట్ స్టార్ట్స్ మరి సింగులర్ కాబట్టి ఇట్ తర్వాత స్టార్ట్స్ సింగులర్ వర్బ్ హీ సి ఇట్ వన్ ఇవి ఏంటివి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం తీసుకుంటాయి సింగులర్ వర్బే తీసుకుంటాయి కాబట్టి ఇట్ స్టార్ట్స్ టు రీఫార్మ్ నార్త్ కొరియా సింగులర్ కాబట్టి లుక్స్ రెడీ టు టర్న్ టు తర్వాత ఫస్ట్ ఫార్మ్ వర్బ్ టు టర్న్ ద టూరిజం ఆన్ ఇట్స్ హెడ్ కాబట్టి ఎక్కడ ఎర్రరు మనకు ఈ పార్ట్లో లేదు ఎక్కడ ఎర్రర్ ఉంది ఫస్ట్ పార్ట్లో ఉంది యాజ్ ఇఫ్ అవసరం లేదు జనరల్గా యాజ్ ఇఫ్ యాజ్ దో THOEGH ఇది వచ్చిందంటే పాస్ట్ ప్లూరల్ వీటి తర్వాత పాస్ట్ ప్లూరల్ రావాలి వర్ కానీ హ్యాడ్ కానీ రావాలి అసలు యాజ్ ఇఫ్ యూసేజే లేదు ఇక్కడ కాబట్టి వర్ హ్యాడ్ ఇక్కడ వాడాల్సిన అవసరము లేదు జనరల్గా వాక్యంలో యాజ్ ఇఫ్ యాజ్ దో వచ్చినప్పుడు వర్ కానీ హ్యాడ్ కానీ రావాలి ఇక్కడ యాజ్ ఇఫ్ ఉపయోగమే లేదు యాజ్ ద మోస్ట్ కాబట్టి నో నీడ్ టు యూజ్ ఇఫ్ వెరీ ద error is in first one. This is here you have to observe. So as if there is no here as if any usage అవసరము లేదు at the most dangerous moment ఇక్కడ as అనేటువంటిది usage as if అనేది అవసరము లేదు కాంటెక్స్ట్ ఇక్కడ ఏముంది కాంటెక్స్ట్ సో వెరీ దేర్ error is in first one. Then 173 it so happens that this happy campy ritual campy అంటే ఏంటి క్యాంప్ ఒక గ్రూప్ అని అర్థం రిచువల్ అంటే ఏంటి ట్రెడిషన్ అని కూడా వస్తుంది లేకుంటే శర్మణి CEREMONY సో if so happens that this happy campy ritual is this happy singular is their way camp group of persons కాబట్టి plural their way of life and one their way of life and one into which they వచ్చింది కాబట్టి they plural they do not particularly welcome they don't welcome మరి వెల్కమ్ దాన్ని అడ్జెక్టివ్ మాడిఫై చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ they don't particularly welcome voyeuristic intrusions. Voyeuristic means voyeuristic intrusions అంటే ఒక మీనింగ్ ఉంది వాచింగ్
WATCHING, వాచింగ్ అదర్ పీపుల్స్, POPLES, వాచింగ్ అదర్ పీపుల్స్, ఎస్తో ఎండ్ అయ్యే ప్లూరల్, సారీ ఎస్తో ఎండ్ కాదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ ముందుకు రావాలి. పీపుల్స్ ప్రైవేట్, PRIVATE, ప్రైవేట్ బిహేవియర్ ఆర్ ప్రైవేట్ యాక్టివిటీస్, VITIES. ఇది దీని మీనింగ్. వాయిలిస్టిక్ ఇంటెలిజెన్స్ మీన్స్ వాచింగ్ అదర్ పీపుల్స్ ప్రైవేట్ యాక్టివిటీస్, ఇతర వ్యక్తుల యొక్క ప్రైవేట్ యాక్టివిటీస్ను వాచ్ చేస్తున్నట్లయితే దాన్ని ఏమంటాం మనము? వాయిలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఇఫ్ సో హ్యాపెన్స్ దట్ దిస్ హ్యాపీ క్యాంపీ రిచువల్ ఈజ్ దేర్ వే ఆఫ్ లైఫ్. ఇక్కడ దిస్ హ్యాపీ క్యాంపీ రిచువల్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్, మరి క్యాంపులో పర్సన్స్ ఉంటారు కాబట్టి దేర్ వే ఆఫ్ లైఫ్, అండ్ వన్ ఇంటూ విచ్ అందులో ఒకరు, దే మన ప్లూరల్, దే డు నాట్, దే ప్లూరల్ కాబట్టి దే డూ రావాలా. దే డు నాట్ వెల్కమ్, వెల్కమ్ను మాడిఫై చేస్తున్నా, దే డు నాట్, దే డోంట్ పర్టికులర్లీ వెల్కమ్ వాట్ వాయిలిస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇది ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ అనేటువంటిది హ్యాపీగా సెరమనీస్లో పాల్గొంటూ ఉంటారు, వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళు పర్టికులర్గా ఇతరుల యొక్క ప్రైవేట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కారు అని వాక్యం యొక్క మీనింగ్. ఇది కొంచెం క్రిటికల్గానే ఉంది. ఇది RBI గ్రేడ్ Bకి అడిగారు, ఎక్కడ ఎర్రరు లేదు, ఇది ఐడెంటిఫై చేయడం కష్టమే, కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. ఇది కూడా కాంటెక్స్ట్ రిలేటెడ్. ఇక్కడ 151 to 200 ఈరోజు 50 క్వశ్చన్స్ ఎక్కువ కాంటెక్స్ట్ రిలేటెడ్ ఇస్తున్నారు. దెన్ 174, మచ్ ఈజ్ ది ఇన్ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్ దట్ ఇట్ ఈజ్ టఫ్ టు బుక్ an air ticket to Ahmedabad and the international flights too are almost overbooked. And international flights too, అంటే టూ మీన్స్ ఆల్సో అని అర్థం. మచ్ ఈజ్ ది ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్, ఇన్ఫ్లో అనేది వాటర్, ఇన్ఫ్లో అనేది వాటర్ చెప్తాం, మరి ఇక్కడ ఏం వాడాలా? ఫ్లో ఆఫ్ వాడాలి, ఫ్లో. సో మచ్ ఈజ్ ది ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్. ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? మచ్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్, ఎక్కువ ట్రావెలర్స్ వస్తూ ఉన్నారు. మచ్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ట్రావెలర్స్ దట్ ఇట్ ఈస్ టఫ్ టు బుక్, దట్ ఇట్ ఈజ్ టఫ్ టు బుక్, దట్ వచ్చింది, మరి దట్టుకు ముందు ట్రావెలర్స్, మరి సింగులర్ మనకు ప్లూరల్ రావాలి, కానీ ఇక్కడ ఇట్ వాడుతున్నాడు కాబట్టి ఇట్ సింగులర్ కాబట్టి ఈజ్ సింగులర్. దట్ ఇట్ ఈజ్ టఫ్, చాలా ట్రావెలర్స్ పెరిగారు, దట్ ఇట్ ఈజ్ టఫ్, అందువల్ల ఇది చాలా టఫ్ అయింది. టు బుక్ అండ్ ఎయిర్ టికెట్, టు బుక్ అండ్ ఎయిర్ టికెట్, ఏరోప్లేన్లో ఎయిర్ టికెట్ చేయడం, టు అహ్మదాబాద్, అండ్ ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టూ ఆర్ ఆల్మోస్ట్ ఓవర్ బుక్డ్. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా చాలా ఓవర్ బుక్ అయిపోయినాయి అని అర్థం. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. మచ్ ఈజ్ ద ఇన్ఫ్లో అనేది, ఇన్ఫ్లో రిలేటెడ్ టు ద వాటర్, మరి ట్రావెలర్స్కి ఏం వాడాలా? ఫ్లో వాడాలా. దీన్ని వొకాబులరీ, VOCABULARY, పదజాలము. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది 1. Then 175, if the IPL, Indian Premier League, singular has తర్వాత V3, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. If the IPL has succeeded in drawing an audience across the country, it is because cricket has always has a strong foundation and a dedicated audience. If the IPL has succeeded in drawing an audience, if the IPL has succeeded in drawing an audience, audience ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి and రావాలి. across the country, దేశం మొత్తం మీద. it is because if the IPL has succeeded in drawing an audience across the country, IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది దేశం మొత్తం మీద ఆడియన్స్ను బాగా అట్రాక్ట్ చేయగలగడంలో సక్సెస్ అయినట్లయితే, ఇట్ ఈజ్ బికాస్, ఎందుకు? క్రికెట్ హ్యాజ్ ఆల్వేస్
a strong foundation. Cricket has always a strong foundation. Again here no need to use has. Cricket has always a strong foundation and a dedicated audience. So where is the error? Error is in third part. Error related to the verb, duplication of verb. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది? థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 176, ఇన్ వ్యూ ఆఫ్ ది ఇంటెన్స్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్. ఇన్ వ్యూ ఆఫ్ ది ఇంటెన్స్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్. ఇన్ వ్యూ ఆఫ్ ది ఇంటెన్స్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ప్రివైలింగ్ ఇన్ ద స్టేట్. అంతవరకు ఎక్కడ వెళ్ళలేదు. ది గవర్నమెంట్ డిక్లేర్డ్, అక్కడ లేదు. హాలిడేస్, గవర్నమెంట్ డిక్లేర్డ్ వాట్? హాలిడేస్. ఎక్కడ? ఇన్ ఆల్ ద స్కూల్స్. ఇలా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 days. పీరియడ్ వచ్చింది కాబట్టి ఫర్. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్ రిలేటెడ్ ఎక్కడ ఏ పార్ట్లో ఎర్రరు లేదు. చాయిస్ 5. దెన్ 176, ద బేన్ ఆఫ్ ఇండియన్ హాకీ. బేన్ అంటే నౌన్. బేన్ అనేది నౌన్. మరి బేన్ అంటే ఏంటి? అన్హ్యాపీ. అన్హ్యాపీ. ఇంకొక మీనింగ్ ట్రబుల్. TROUBLE. ద బేన్ ఆఫ్ ఇండియన్ హాకీ టుడే. టుడే వచ్చింది కాబట్టి ఈజ్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెక్ట్ యూసేజ్. బై ది. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై ద పార్ట్ ఆఫ్ పబ్లిక్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై ద కాదు, పబ్లిక్లో ఒక పార్ట్ నుంచి. ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ ఫియల్డ్ బై. ఈజ్ ఫియల్డ్ బై. బై ముందు థర్డ్. ఈజ్ ఫుల్డ్ బై థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. బై ది పర్సెప్షన్ దట్ ఇట్ డస్ నాట్. ఇట్ డస్ నాట్. ఇట్ డస్ నాట్. ఇండియన్ హిస్టరీ సింగులర్ కాబట్టి ఇట్ సింగులర్. ఇట్ డస్ నాట్ పే టు టేక్ అప్ ది స్పోర్ట్ యాజ్ ఏ కెరీర్. ద బేన్ ఆఫ్ ది ఇండియన్ హాకీ టుడే ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ది పబ్లిక్. బై ద పార్ట్ కాదు, పబ్లిక్లో ఒక పార్ట్ నుంచి. పబ్లిక్లో ఒక పార్ట్ నుంచి. కాబట్టి ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ బై వాట్ యూ హ్యావ్ టు యూజ్? ఫ్రమ్. బై యూజ్ చేయకూడదు, ఫ్రమ్ యూజ్ చేయాలి. సో ద బేన్ ఆఫ్ ఇండియన్ హాకీ టుడే ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ which in turn is pulled by the perception that it does not pay to take up the sport as a career. So where is the error? Error is in the second part. Error related to the preposition. Then 178, in cities people don't always have the time to catch up with old friends or spend times with their family. In cities people plural కాబట్టి do plural. See, people plural, do plural. People don't always have the time. Don't always have the time to తర్వాత ఫస్ట్ ఆఫ్ ది వర్బ్. to catch up with old friends or spend time, not times, or spend times. Here error related to the noun. No need to use times. You have to use time. So spend time with their family. People plural కాబట్టి their plural pronoun రావాలి. సో in cities people plural, don't plural. do అనేది plural verb, does అనేది singular verb. in cities people don't always, people plural కాబట్టి have the time to catch up with old friends or spend time with their family. times అనకూడదు, time అనాలి. అక్కడ error related to the noun. So where is the error? Error is in fourth part. Then 179, experts believe that a gradually decreasing infant mortality rate is lead to a proportionate decrease in the size of our brains. Experts believe, experts plural కాబట్టి believe plural, believe singular, believe plural. Experts believe that అనేది connecting word, that a gradually decreasing
infant mortality rate, a gradually decreasing infant mortality rate is lead to కాదు మరి తప్పు, is lead to a proportionate decrease. మరి ఇక్కడ చాలామంది నిపుణులు నమ్ముతున్నారు గ్రాడ్యువల్గా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, చిన్న పిల్లల మరణ శాతము, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మీన్స్ డెత్ రేట్ ఆఫ్ ఇన్ఫాంట్స్, కూనలు చిన్న చిన్న పిల్లలు చనిపోవడాన్ని ఏమంటాము మోర్టాలిటీ రేట్ అంటాం. సో ఇది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంది, ఇది నమ్ముతున్నారు. ఈజ్ లీడ్ టు ఎ ప్రపోర్షనేట్ డిక్రీజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ అవర్ బ్రైన్స్. ఇది మన యొక్క బ్రెయిన్లో సైజ్ అనేటువంటిది క్రమేపీ ప్రపోర్షనేట్గా ఇది తగ్గేందుకు అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ అవకాశాన్ని ఇస్తుంది అంటున్నాడు. కాబట్టి experts believe that a gradually decreasing infant mortality rate is led ఇంతకుముందు మనం చదివినాం ఈజ్ తర్వాత సెకండ్ పాముది వర్బే రావాలని ఒక చోట చదివినాం. కాబట్టి అట్లాగే మరి ఇక్కడ ఏం రావాలి, ఈజ్ ఎక్స్పెక్టెడ్ అన్నాం. ఈజ్ ఎక్స్పెక్టెడ్ మరి ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని చదువుకున్నాం. అట్లాగే ఈజ్ లెడ్ టు. కాబట్టి ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రరు ఉంది. ఏ పార్ట్ కాదు, బి పార్ట్ కాదు, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్, ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్, అది నేనా. దెన్ నెక్స్ట్ 180. In just 2 months after having planted these, most of the plants have either dried up and are suffering due to lack of maintenance. In just 2 months after having planted these, most of the plants have either dried up or dried up or suffered, SUFFERED, dried up past, suffered past, either dried up or suffered due to lack of maintenance. In just 2 months after having planted these, వీటిని ప్లాంట్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత most of the plants have. నిన్న ఒక అబ్బాయి నైట్ ఎప్పుడో 10 o'clock కూడా మెసేజ్ పెట్టాడు, ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ రావాలి కదా అంటాడు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ 40% ఆఫ్ ది పీపుల్ అక్కడ హ్యావ్ ఎందుకు వచ్చింది అంటాడు. అతనికి నేను మెసేజ్ కూడా పెట్టాను ఉదయం లేచిన తర్వాత. నానా ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బు రావాలి, ఇది కరెక్టే. కానీ మనకు ముందు ఆఫ్ ప్లస్ ముందు దాని బదులు 1/3 కానీ 1/4 కానీ పర్సెంటేజ్ కానీ 30%, 40% అట్లా పర్సెంట్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ప్లస్ కౌంటబుల్ లెక్కించేటువంటిది వస్తే అక్కడ ఏం రావాలి, అక్కడ ప్లూరల్ వర్బే రావాలి, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ప్లాన్స్, అందుకనే ఏం వాడుతున్నాం, హ్యావ్ ప్లూరల్ వర్బే వాడుతున్నాం. ఆ ప్లస్ ప్లూరల్ వర్బ్ ప్లస్ సింగులర్ వర్బ్ హ్యాజ్ రాకూడదు. ఏంటికి, ప్లాన్స్ అనేది కౌంటబుల్ నౌన్, అందువల్ల హ్యావే రావాలి. అంతేగాని ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ కనపరిచినప్పుడు సింగులర్ వర్బ్ పెట్టాలని కాదు రూలు. ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ రావాలి. కానీ 1/3, 1/4, 30%, 20%, 50% అలా వచ్చి కౌంటబుల్ నౌన్ వస్తే అక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి. మళ్ళీ అన్కౌంటబుల్ నౌన్ వచ్చిందనుకో అప్పుడు ఏం రావాలి, సింగులర్ వర్బే రావాలి. కాబట్టి అది ఇక్కడ ఎర్రర్ వచ్చేసి కంజంక్షన్, CONJUCTION కంజంక్షన్. వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, దో ఎట్,
వెదర్ ఆర్, అట్లాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, వీటిని ఏమంటాము కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. కాబట్టి ఎయిదర్ ఆర్ రావాలి. మరి ఎయిదర్ డ్రైడ్ అప్, ఎయిదర్ తర్వాత ఫాస్ట్, ఆర్ తర్వాత కూడా ఫాస్ట్ రావాలి. కాబట్టి ఎర్రర్ ఇన్ విచ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇయర్ ఏది రిలేటెడ్, కంజంక్షన్ రిలేటెడ్ ఎర్రర్. నెక్స్ట్ 181. The band have been performing at many cause-oriented concerts to encourage people to come forward and lend their support to the noble cause. The band అంటే ఏంటి, గ్రూప్, కలెక్టివ్ నౌన్. మరి కలెక్టివ్ నౌన్ సింగులర్గా ట్రీట్ చేయాలి కాబట్టి హ్యావ్ ఏం చేయాలి, హ్యాస్. ది బ్యాండ్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ అట్ మెనీ కాజ్ ఓరియంటెడ్ కన్సర్ట్స్. కన్సర్ట్స్ అంటే ఏంటి, మీటింగ్స్. ఆ యొక్క బ్యాండ్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది చాలా మీటింగ్స్లో. టు ఎంకరేజ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ లెండ్ దేర్ సపోర్ట్. టు ఎంకరేజ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ లెండ్ సపోర్ట్. దేనికి, టు ది నోబుల్ కాజ్. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్లో ఉంది. ఏంటికి, బ్యాండ్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే కాంబినేషన్ ఆఫ్ పర్సన్స్. అప్పుడు ఏం రావాలా, సింగులర్ వర్బు రావాలి. మరి హ్యావ్ రాకూడదు, ఏం రావాలి, మరి హ్యాజ్ రావాలి. హ్యావ్ రాకూడదు, హ్యాజ్ రావాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది విచ్ వన్, వర్బ్ చాప్టర్. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది, ఫస్ట్ వన్లో ఎర్రర్ ఉంది. దెన్ 182. ఇల్లీగల్ శాండ్ మైనింగ్ హ్యాస్ బికమ్ ఎ బూమ్ బిజినెస్ fueled by ever increasing demand of the construction industry. Illegal sand mining, singular, కాబట్టి singular verb, has become a boom business. A boom business కాదు, a booming business. ఇక్కడ బిజినెస్ అనేది నౌను, బూమ్ మరి ఏం రావాలా, బూమింగ్ అనేటువంటి అడ్జెక్టివ్ రావాలి. ఏ బూమింగ్ బిజినెస్, బూమింగ్ బిజినెస్. ఒక రోజుది కాదు, ఎప్పటికైనా కానీ ఈ ఇసుక మైనింగ్ అనేటువంటిది ఎప్పటికీ బూమింగ్ బిజినెస్, ప్రోగ్రెసివ్ బిజినెస్. ఫ్యూయల్డ్ బైక్ ముందు ఏం రావాలి, థర్డ్ ఫార్మ్ వర్క్. ఫ్యూయల్డ్ బై ది ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్. బూమింగ్ బిజినెస్ ఫ్యూయల్డ్ బై ది ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. ఉన్న నాళ్ళు డిమాండ్ ఉంటుంది అని అర్థం. ఆ ప్రోగ్రెసివ్ నేచర్ రావాలి. కాబట్టి బూమింగ్ బిజినెస్. ఇక్కడ వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్. బిజినెస్ అనే నౌన్ను మాడిఫై చేయాలి కాబట్టి మనం బూమింగ్ అనేటువంటి ప్రోగ్రెసివ్ నేచర్ అడ్జెక్టివ్ రావాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 183. యాజ్ మార్కెట్ లీడర్స్ వీ హ్యావ్ been at the forefront of creating awareness between the public. As market leaders plural, we plural verb, we have always been at the forefront of preposition correct, of creating awareness the public, among the public, not between. You have to use among, ఇద్దరి మధ్యనే అయితే between. ఇక్కడ పబ్లిక్ మోర్ దాన్ టూ, సో అమంగ్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇక్కడ ఎర్రర్ దేనికి సంబంధించింది, ప్రిపోజికి సంబంధించింది. సో బిట్వీన్ బదులు ఏం రావాలి, అమంగ్ రావాలి. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫోర్త్ పార్ట్. దెన్ 184. ది మేనేజర్ కాంప్లిమెంటెడ్. ఇయర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది మిస్పెల్డ్. కాంప్లిమెంటెడ్ COM, కాంప్లిమెంటెడ్ COM ఎర్రర్ ఇచ్చాడు. COMPLIMENTED కాంప్లిమెంటెడ్ కదా, కాంప్లిమెంటెడ్ హర్ టీమ్ ఫర్ మీటింగ్ టార్గెట్స్ అండ్ పర్ఫార్మింగ్ విత్ ఎక్సలెన్స్. అండ్కు ముందు మీటింగ్ టార్గెట్స్, పర్ఫార్మింగ్ అండ్ బ్యాలెన్స్, మీటింగ్ పర్ఫార్మింగ్ విత్ ఎక్సలెన్స్. సో ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ స్పాట్. ఇక్కడ మిస్పెల్ట్ రిలేటెడ్ కాంటెక్స్ట్. కాబట్టి ఎర్రర్ ఎక్కడుంది, ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్
185. The ongoing conflict brought up information and insights that would have information and అండుకు ముందు ఇన్ఫర్మేషన్, అండుకు తర్వాత కూడా సింగులరే రావాలా. ఇన్ఫర్మేషన్ సింగులర్, అక్కడ సింగులరే, మరి ఏం రావాలా? INSIGHT ఇన్సైట్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్. ఇన్సైట్ మీన్స్ అండర్స్టాండింగ్, అర్థము చేసుకొనుట. INSIGHT అని రావాలా. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది. సో ది ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ బ్రాట్ అప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్, నాట్ ఇన్సైట్స్, ఇన్సైట్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వాడాం కాబట్టి అక్కడ కూడా సింగులర్ రావాలి. ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్ that would have to be digested by both parties at a later time. So error ekkada undi mari? Second part. Error related to the noun రావాలి. ఇన్ఫర్మేషన్ నౌన్, అక్కడ నౌనే రావాలి. అయితే సింగులర్ నౌన్ రావాలి. ఎటువంటి నౌన్ రావాలి? సింగులర్ నౌన్ రావాలి. అది కూడా మిస్స్పెల్ట్ ఉంది, దాన్ని కూడా రెక్టిఫై చేయాలి. అది ఏది మరి? సో నౌన్ రిలేటెడ్ ఎర్రర్. Error is in second part. Then 186. There are a number of factors. ఇది వెన్, అది యాక్చువల్గా WHN పొరపాటున ప్రింట్ అట్లా చేశాడు. వెన్ రెండర్ ఏ కంట్రీ సూటబుల్ ఆర్ ఇన్సూటబుల్ ఫర్ ది ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఏవియేషన్స్. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. వెన్ రెండర్ కాదు, మరి అక్కడ ఒక రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. మనం చదువుతున్నాం రిలేటివ్ ప్రొనౌన్ ఏమున్నాయి? విచ్, వాట్, హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్. 1 2 3 4 5 6. ఇవి ఏంటివి? రిలేటివ్ ప్రొనౌన్స్. వీటిని డెటర్మైనర్స్ అంటారు. DETRMINERS, డెటర్మైనర్స్. ఈ డెటర్మైనర్ వెన్ రాకూడదు, మరి ఏం రావాలా? దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మరి పర్సన్స్కి అయితే హూ అంటే హూ, హూమ్, హూజ్ ఏంటి వాడాలా? పర్సన్స్కు వాడాలి. మరి అదర్ దాన్ పర్సన్స్కి అయితే ఏం వాడాలా? విచ్, వాట్, దట్ వాడాలి. మరి ఇక్కడ వెన్ బదులు ఏం రావాలా? విచ్. సో వెన్ బదులు ఏం రావాలా? విచ్. మరి విచ్కు ముందు ఏముంది? ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మరి నంబర్ ముందు ది వస్తే సింగులర్, నంబర్ ముందు ఏ వస్తే ప్లూరల్. మరి ప్లూరల్ వర్బ్ ఏం కావాలా? రెండర్. కరెక్ట్. కాబట్టి విచ్ రెండర్. కాబట్టి అక్కడ వెన్ అనేది తప్పు, ఏముండాలా? విచ్ రెండర్. కాబట్టి వెన్ తప్పు, విచ్ రెండర్ కరెక్టు. ఇక్కడ ఎర్రర్ వచ్చేసి దీనికి సంబంధించింది? రిలేటివ్ ప్రొనౌన్కు సంబంధించినటువంటిది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఉంది. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ రెండర్ ఏ కంట్రీ సూటబుల్ ఆర్ ఇన్సూటబుల్ ఫర్ ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ ఏవియేషన్స్. Then 187. The woman gave the beggar a big sum of money to show him her caring and concern. అండ్కు ముందు కేరింగ్, ఆ తర్వాత కన్సర్న్. అక్కడ ఎర్రర్ లేదు. సమ్ ఆఫ్ మనీ టు షో హిమ్ హర్ కేరింగ్ అండ్ కన్సర్న్, అక్కడ ఎర్రర్ లేదు. ది ఉమెన్ గేవ్ ద బెగ్గర్, BEGGAR. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్. ఇక్కడ మిస్స్పెల్డ్, ఇక్కడ మిస్స్పెల్డ్. కాబట్టి BEGGAR రావాలి. మరి ఏ పార్ట్లో ఉంది? బెగ్గర్ అనే నౌన్ రావాలి. ఏ పార్ట్లో ఉంది? ఫస్ట్ పార్ట్లో ఉంది. దెన్ 188. ది బెస్ట్ వే ఆఫ్ అట్రాక్టింగ్ someone's rapt attention is to give them the rare experience of being fully heard. The best way of attracting someone's rapt attention, ఒక వ్యక్తి యొక్క అటెన్షన్ మనం అట్రాక్ట్ చేయాలంటే ఈజ్
the best way, singular, the best way of attracting, the singular verb is way of someone's rapt attention is to give them the rare experience of being fully heard. Heard అంటే ఏంటి? అది పూర్తిగా వినాలి. HEAR హియర్, HEARD heard, HEARD. మరి ఇక్కడ బీయింగ్ తర్వాత థర్డ్ ఫామ్ మనం చదివినాం. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, బీయింగ్. వీటి తర్వాత ఏం రావాలి? V3 రావాలి. కాబట్టి బీయింగ్, హర్డ్, HEARD రావాలి. కాబట్టి HEARD అనేది స్పెల్లింగ్ తప్పు. HEARD రావాలి. HEARD అంటే ఇది తప్పు, ఇది రావాలి. కాబట్టి ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. మరి ఎక్కడ ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. Then 189. The youth did not dare to venture with the sea as it was high tide. Tide అంటే ఏంటి? అలా. వేవ్, WAVE, వేవ్. The youth did not dare to venture with the sea కాదు, in the sea. వెంచర్ అంటే ఏంటి? సాహసము, అడ్వెంచర్. వెంచర్ అంటే ఏంటి? సాహసము, అడ్వెంచర్, ADVENTURE. సో ద యూత్ డిడ్ నాట్ డేర్ టు స్విమ్, SWIM. ద వేర్ డిడ్ నాట్ డేర్ టు స్విమ్ ఇన్ ద సీ యాజ్ ఇట్ వాజ్ హై టైడ్. అక్కడ పెద్ద వల్ల యూత్ అందులో ఈదడానికి సాహసం చేయలేదు. సముద్రమునందు, సముద్రముతో కాదు. మరి ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది నాన్న? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది, ప్రిపోజిషన్ రిలేటెడ్. దెన్ 190. A young sales manager who is about to resign his job despite his success in the organization. Resign మనకు suffering, SUPPRING, suffering from, prevent from, prohibit from, resign from, protect against, suffering from, prevent from, prohibit from, resign from. ఇంకోటి డిఫరెంట్ ఫ్రమ్. ఇవి కొన్ని ప్రిపోజిషన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి హూ ఈజ్ అబౌట్ టు రిజైన్ ఫ్రమ్ హిజ్ జాబ్. ఇక్కడ ఏం రావాలి? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ రావాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఏమంటున్నాడు? యంగ్ సేల్స్ మేనేజర్ హూ ఈజ్ అబౌట్ టు రిజైన్ ఫ్రమ్ హిజ్ జాబ్ డెస్పైట్ హిజ్ సక్సెస్ ఇన్ ద ఆర్గనైజేషన్లో సక్సెస్ అయినప్పటికీ ఆ జాబ్ నుంచి రిజైన్ చేయాలని ఆ యంగ్ సేల్స్ మేనేజరు అనుకున్నాడు అన్నట్టు. సో ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 191. The difference between a successful person and others is different singular. The difference between a successful person and others is singular. ఇది సింగులర్ సబ్జెక్ట్, SINGULAR, సింగులర్ సబ్జెక్ట్. మరి అది సింగులర్ వర్బే తీసుకుంటుంది, సింగులర్ వర్బు తీసుకుంటుంది. కాంకర్డ్, సింగులర్ సబ్జెక్ట్, సింగులర్ వర్బ్. The difference between a successful person and others is not lack of knowledge but a lack of will. A lack of will, మరి not a lack of knowledge. ఏముండాలా? A lack of knowledge but a lack of will. నాలెడ్జ్ లేక కాదు, ల్యాక్ ఆఫ్ విల్, ఇష్టం లేక. అందుకని బట్ కాంట్రా వచ్చినప్పుడు బట్ వాడాలి, సేమ్ అంటే అండ్ వాడాలి. కాబట్టి ఇది గతంలో కూడా చెప్పాను. కాబట్టి ఏ ల్యాక్ ఆఫ్ విల్, ఏ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఇక్కడ ఏంటి? ఆర్టికల్ లేదు. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ఆర్టికల్.
ఆర్టికల్ రావాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 192. After my interview by the selection panel, I was waiting for a response, but they did not revert back. Return back అనకూడదు, revert back, REVERT, revert back, return back, ఇవి చేయకూడదు. అట్లాగే బ్లండర్, మిస్టేక్, కొన్ని పదాలు ఉన్నాయి. సో రివర్ట్ బ్యాక్ రాకూడదు, రిటర్న్ బ్యాక్ రాకూడదు. బ్లండర్ అంటే తప్పు, మళ్ళీ మిస్టేక్ రాకూడదు. వీటిని ఏమంటాము? రిడెండెంట్, REDUNDANT, అధిక ప్రసంగాలు, ఎక్కువ పదాలు. ఆ రివర్ట్ బ్యాక్ రాకూడదు. కాబట్టి బట్ దే డిడ్ నాట్ రివర్ట్. సో అప్పుడు ఏం చేయాలి? బ్యాక్ని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. బ్యాక్ని ఏం చేయాలి? డిలీట్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. ఆఫ్టర్ మై ఇంటర్వ్యూ బై ద సెలెక్షన్ ప్యానల్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ రెస్పాన్స్ బట్ దే డిడ్ నాట్ రివార్డ్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళ వెయిటింగ్ కోసం, రెస్పాన్స్ కోసం వెయిట్ చేశాను, అయితే వాళ్ళు నాకేం రిప్లై ఇవ్వలేదు అని అర్థం. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. ఇది రిలేటెడ్ టు ది కాంటెక్స్ట్. ఇక్కడ ఏ గ్రామర్ లేదు, కాంటెక్స్ట్. దెన్ 193. The teacher used anecdotes to help her students relate better to the subjects taught in a class. నిన్నటి దినం మీకు చాలాసార్లు చెప్పాను. బిట్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రేదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దాన్, గెట్, అట్లాగే హ్యాడ్స్ ఉన్నారు. ఈ పదాల తర్వాత బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. బెటర్, రిలేట్, బెటర్. సో బెటర్ టు ది సబ్జెక్ట్స్ కాదు, బెటర్. అక్కడ చూడండి, ద టీచర్ యూజెస్ anecdotes to help her students. Relate better to the subjects taught in class. మరి బెటర్ ది సబ్జెక్ట్స్, నో నీడ్ టు యూజ్ టు. ఏంటికి? రెఫర్ సెంటెన్స్ నెంబర్ 103. అక్కడ నేను మీకు ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చెప్పాను. బిట్, వాచ్, సీ, లెట్, మేక్, హెల్ప్, హియర్, బెటర్, హ్యాడ్ బెటర్, రాదర్, ఎక్సెప్ట్, సేవ్, బట్, దెన్. వీటి తర్వాత బేర్ ఇన్ఫినిట్ రావాలి. కాబట్టి టాట్ ముందు టూ రాకూడదు. సో టూ తీసేయాలి. ద టీచర్ యూజెస్ anecdotes టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్ రిలేట్ బెటర్ ద సబ్జెక్ట్స్ టాట్ ఇన్ క్లాస్. సో ఎర్రర్ రిలేటివ్ టు ది ఫోర్త్ పార్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఎర్రరు ఉంది. కాబట్టి మనకేం చేయాలి? రిలేట్ బెటర్. సో ది టీచర్ యూజెస్ anecdotes టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్ రిలేట్ బెటర్ ది సబ్జెక్ట్స్ taught in class. Then 194. Further trials have added weight on these findings. Here T ఎగిరిపోయింది, printing mistake ఇది. These further trials have added weight to these findings and an expert panel concluded there was no evidence to recommend beta-carotene supplement for the general population and strong evidence to recommend that smokers avoid it. సరే, ఇక్కడ ఫర్దర్ ట్రయల్స్ హ్యావ్ యాడెడ్ వెయిట్ టు దీస్ ఫైండింగ్స్. ఆన్ కాదు, ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. టు దీస్ ఫైండింగ్స్. సి, ఆన్ కాదు, ఇక్కడ ఏం రావాలి? టు రావాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చాడు, మీరు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్లోనే అర్థమవుతుంది. ఫర్దర్ ట్రయల్స్ హ్యావ్ యాడెడ్ వెయిట్ టు దీస్ ఫైండింగ్స్. ఈ ఫైండింగ్స్కు ఈ ట్రయల్స్ కూడా యాడెడ్ అయినాయి. వీటికి ఆ కీ రావాలంటే టూ రావాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్.
హ్యాడ్ ఐ నోన్ ఇట్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యాడ్ మేడ్ ఏ డిఫరెంట్ ప్లాన్. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. నిన్నటి దినం క్లియర్గా మీకు చెప్పాను. థర్డ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ క్లాజ్ నందు హ్యాడ్తో కూడుకున్న థర్డ్ బాగుంది వర్బు, మెయిన్ క్లాజ్ నందు వుడ్, కుడ్, షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ బాగుంది వర్బు. సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాడ్ యూ హ్యావ్ టు యూజ్ హ్యావ్. థర్డ్ కండిషన్ ఇది. సో ఇఫ్ క్లాజు, మెయిన్ క్లాజు. ఇఫ్ క్లాజ్ నుండి ఏం రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఇక్కడ వుడ్ కానీ, కుడ్ కానీ, మైట్ కానీ, షుడ్ కానీ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. కాబట్టి హ్యాడ్ని ఏం చేయాలి? హ్యావ్. హ్యాడ్ ఐ నోన్ ఇట్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఏ డిఫరెంట్ ప్లాన్. నాకు అది ముందు తెలిసి ఉంటే నేను వేరే ప్లాన్ వేసి ఉండేవాడిని. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. ఇది టెన్సెస్ ఇన్ కండిషనల్ టెన్సెస్. ఇది టెన్సెస్కు సంబంధించినటువంటి ఎర్రర్ థర్డ్ పార్ట్లో ఉంది. దెన్ 196. ఇఫ్ యూ decide to straighten out a lot of things in your life all at once, it is probable that you will achieve nothing. If you decide to straighten out a lot of things in your life all at once, it is possible that you will achieve nothing. It is probable that you will achieve nothing. If you decide to straighten out a lot of things in your life all at once, ఎన్నో విషయాలు ఒకేసారి నీ జీవితంలో నువ్వు చేయాలనుకుంటే ఇట్ ఈజ్ ప్రాబబుల్, అది ప్రాబబుల్ దట్ యూ విల్ అచీవ్ నథింగ్. అలా నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఏమీ సాధించలేవు. ఇఫ్ యూ డిసైడ్ టు straighten out a lot of things. మరి ఇక్కడ STRAIGHTEN స్ట్రైటన్ అంటే ఏంటి? టు స్ట్రైటన్ అవుట్ మీన్స్ ఒకేసారి. స్ట్రైటన్ అవుట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ అట్ వన్స్. ఒకే జీవితం ఒకేసారి అన్ని సాధించాలనుకుంటే టు స్ట్రైటన్ అవుట్ కాదు, టు స్ట్రైటన్ అప్. ప్రిపోజిషన్ మిస్టేక్. టు స్ట్రైటన్ అప్ అంటే ఇఫ్ యూ డిసైడ్ టు అచీవ్. దీని అర్థం ఏంటి? అచీవ్, ACHIEVE. ఇఫ్ యూ డిసైడ్ టు స్ట్రైటన్ అప్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్ అట్ వన్స్, ఇట్ ఈజ్ ప్రాబబుల్ దట్ యూ విల్ డిసైడ్ వీ విల్ అచీవ్ నథింగ్. నువ్వు ఏమీ చేయలేవు అని అర్థం. మరి ఇఫ్ యూ డిసైడ్ టు స్ట్రైటన్ అప్, ఎర్రర్ అవుట్ రాకూడదు, అప్పు రావాలి. ఇది ఏంటి? ప్రిపోజిషన్ మిస్టేక్. మరి స్ట్రైటన్ అప్ అంటే ఏంటి? STRAIGHTEN స్ట్రైటన్ అప్ అంటే ఏంటి? అచీవ్ అని అర్థం. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మనకు? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 197. It is important not to direct people too much and to let them find their own way. It is important not to direct people too much and let them. It is important not to direct people too much and let. ఇక్కడ టూ తర్వాత డైరెక్ట్ పీపుల్ అని వాడుతున్నాం. టూ మచ్ అండ్ లెట్. నో నీడ్ టు యూజ్ టు. ఇయర్ లెట్ ముందు ప్రిపోజిషన్ అనేది రాకూడదు, అవసరము లేదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ టు డైరెక్ట్ పీపుల్ టూ మచ్. ప్రజలకు ఎక్కువగా చెప్పకూడదు, అది చాలా ముఖ్యం. అండ్ లెట్ దెమ్ ఫైండ్ దేర్ ఓన్ వే. వారి ప్రయత్నం వారు చేయండి, అది ఎక్కువగా వారికి చెప్పకూడదు. సో అండ్ లెట్ దెమ్. సో నో నీడ్ టు యూజ్ ప్రిపోజిషన్ హియర్. యూ హ్యావ్ టు డిలీట్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ద ప్రపోజిషన్. ఎర్రర్ ఈజ్ ఇన్ విచ్ పార్ట్? సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఆర్ థర్డ్ పార్ట్? ABC. సారీ, థర్డ్ పార్ట్, Cలో. దెన్ 198. Product planners in the production units work intimately with program managers to define
న్యూ ఐడియాస్ ఫర్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రోడక్ట్ ఫీచర్స్. ప్రతి పేపర్లో ఇది ఉంటుంది. 2 తర్వాత ఏం రావాలి? ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రావాలి. 2 తర్వాత ఏం రావాలి? V1 రావాలి. అంటే ఏం చేయాలా? డిఫైన్ చేయాలి. ఏం చేయాలా? డిఫైన్. ప్రోడక్ట్ ప్లానర్స్ ఇన్ ద ప్రొడక్షన్ యూనిట్స్ వర్క్ ఇంటిమేట్లీ విత్ ప్రోగ్రామ్ మేనేజర్స్ టు డిఫైన్ న్యూ ఐడియాస్ ఫర్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రోడక్ట్ ఫీచర్స్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది వర్బ్. అది. దెన్ 199. I will always remember the advice from supervisors as I work on phones. Smile. It does not matter that they cannot see you. You will sound. It does not matter that they cannot see you. You will sound friendly and happy. కామా ఇక్కడ కామా కూడా రావాలి. సో అక్కడ ఎర్రర్ లేదు. మరి ఎక్కడ ఉంది ఎర్రరు? ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ అడ్వైజ్ ఆఫ్ మై సూపర్వైజర్స్. ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్ అడ్వైజ్ ఆఫ్ మై సూపర్వైజర్స్. నేను నా సూపర్వైజర్ యొక్క అడ్వైజ్. కాబట్టి ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ ద అడ్వైజ్ ఆఫ్ మై సూపర్వైజర్స్ యాజ్ ఐ వర్క్ ఆన్ ఫోన్స్. ఇఫ్ it does not matter that they cannot see you. They cannot see you. You will sound friendly and happy. సో ఇది ఏదో కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చాడు, అది మనకు అనవసరం. ఇక్కడ ది అడ్వైజ్ ఆఫ్ మై సూపర్వైజర్స్, ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ సూటబుల్ కాదు. మరి ఏం చేయాలి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. దెన్ 200. To our knowledge, no one foresaw exactly how fast and how big the personal computer market had grown in the years to come. In the years to come, రానున్న సంవత్సరాలలో అంటే రిలేటెడ్ టు ది ఫ్యూచర్. మరి అప్పుడు హ్యాడ్ రాకూడదు. మరి ఏం రావాలి? హ్యాస్ గ్రోన్ ఆర్ విల్ గ్రో. టు అవర్ నాలెడ్జ్ నో వన్. విల్ గ్రో అంటే బాగుంటుంది. దీనికంటే కూడా విల్ గ్రో. ఎందుకు? రిలేటెడ్ టు ది ఫ్యూచర్. సో టు అవర్ నాలెడ్జ్ నో వన్ ఫోర్సా ఎగ్జాక్ట్లీ హౌ ఫాస్ట్ అండ్ హౌ బిగ్ ది పీసీ మార్కెట్, పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత త్వరితంగా వెళ్తుంది అనేది ఎవడు ముందు చూడలేడు. పీసీ మార్కెట్ విల్ గ్రో ఇన్ ద ఇయర్స్ టు కమ్, వచ్చే సంవత్సరాలలో, రిలేటెడ్ టు ద ఫ్యూచర్ కాబట్టి విల్ గ్రో అని యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మరి ఫోర్త్ పార్ట్. ఇయర్ ఎర్రర్ రిలేటెడ్ టు ది టెన్సెస్. ఎస్ స్టూడెంట్స్, ఈరోజు వరకు దిస్ ఈజ్ ది ఫోర్త్ డే, 50 into 4. So far I covered 200 sentences. So another 250 sentences are there. So it takes another 5 days. So I may complete totally 450 sentences by the 9th day. So far I took 4 classes, that is I covered nearly 200 questions. So in the coming 5 days I may cover another 250 questions. If you view these videos, definitely it may help you and you may overcome the problem of correction of sentences or sentence improvement to the tune of 80 to 90%. So what my sincere appeal to you, you please try to listen, view the videos, and you please give the information to the other unemployees so that they may have the benefit. ఇకపోతే ఇక్కడ ఈ రోజు నుంచి అంటే 31/5/2021 నుంచి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ కావచ్చు. మా ప్లాన్ ఎవ్రీడే 2 ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ల్యాబ్లో 6 షిఫ్ట్స్ ఉంటాయి డైలీ. ఈ 6 షిఫ్ట్స్లో కనీసము 1 ఎగ్జామ్ రాసుకోవాలి ల్యాబ్లకు వచ్చి. ఇది కాకుండా నైట్ 9 to 10 మీ డిజిటల్ డివైస్ ద్వారా ఒక ఎగ్జాము రాయాలి. అంటే టోటల్గా 4 ఎగ్జామ్స్ రాసుకోవాలి. 2 ఆఫ్లైన్ మోడ్లో రాయాలి,
ల్యాబ్కి వచ్చి ఆన్లైన్ మోడ్లో ఒకటి రాయాలి, 9 to 10 డిజిటల్ డివైస్ ద్వారా ఒకటి రాయాలి. మొత్తం 4 ఎగ్జామ్స్ డైలీ రాయాలి. ఇందులో ఒక ఎగ్జామ్కు కంప్లీట్గా ఇంగ్లీషు, రీజనింగ్, అర్థమెటిక్ పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పేపర్కు సొల్యూషన్, రిమైనింగ్ 3 పేపర్స్కు సొల్యూషన్స్ యాప్లో పెట్టడము జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ని ఈ డైలీ 4 ఎగ్జామ్స్ రాసి డైలీ నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చదివితే ఇక ఏ డోకా అనేది ఏ క్యాండిడేట్కు ఉండదు. సో మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాదలుచుకుంటే ఒకసారి 15,000 కడితే జాబ్ వచ్చేంత వరకు అదే ఫీజే, మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పిఓస్, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, అట్లాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లర్క్స్ పిఓస్, నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్ పిఓస్, ఎస్బీఐ క్లర్క్ పిఓస్, ఎల్ఐసి క్లర్క్, ఏఏఓస్, రైల్వేస్ అన్నిటికీ ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ మెటీరియల్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్తో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ప్లీజ్ కైండ్లీ పర్కులేట్ దిస్ మెసేజ్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, టుమారో వీ మే మీట్. ధర్మో రచ్యతి రచితః.